సాయి ఆరుష్ ఏ గెటప్ లో వస్తున్నాడు మిస్టర్ సాయి ఆరుష్? ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. నేనింకా ఎన్టీ రామారావు గారి గెటప్, కిరీటము, అసలు నగలు అది ఇది అనుకొని ఇంత లేట్ అవుతుంది అనుకుంటే దీనికి ఇంతసేపా? ఒక చొక్కా, ఒక ప్యాంటు, ఆ ఊడిపోయే చొప్పు, గడ్డం ఇంకా మీసం పెట్టడానికి టైం పోయింది. ఆ గడ్డం మీసం పెరగడానికి ఎంత టైం అవుతుంది తెలుసా? సార్ ఒక్కసారి వెనకాల ఎల్ఈడి ఉంది కదా, దాని మీద ఒరిజినల్ గా ఎలా ఉంటాడో చూపించరా? సాయి ఆరుష్ మర్చిపోయారా? సాయి ఆరుష్, ఒరే నీ ఒరిజినల్ మొహం మర్చిపోయావరా? ఈ గడ్డం అంతా పెట్టేటప్పటికి నీ పాస్పోర్ట్ ఫోటో ఉందా? ఏదో ఒకటి మొత్తానికి ఒకసారి ఎలా వచ్చాడు చూపించరా? పాస్పోర్ట్ ఫోటో ఇంట్లో ఉందా? సాయి ఆరుష్ ఫోటో ఉందా? అందరి పిల్లలకి వాళ్ళ ఒరిజినల్ ఫోటోలు తీసుకురావాలి. పిల్లలందరూ గెటప్ వేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఒరిజినల్ ఫోటోలు తీసుకురావాలి. పాస్పోర్ట్ ఫోటో చూపిస్తేనే అప్పుడు అట్లీస్ట్ లాస్ట్ ఎపిసోడ్ లో ఎలా ఉన్నాడో ఒకసారి చూస్తాము. ఓ నువ్వేనా? వీడు వాడయ్యాడా? నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అలాగే రా బాబు. ఏ పాట పాడుతున్నావు నేను అడగాల? అర్థమై ఉంటుంది. అర్థమై ఉంటుంది కదా. జడ్జెస్ మీకు అర్థమైందా? చూపే వంగా. సరే ఆ డీటెయిల్స్ అన్ని చెప్పేసి. పాడిన వారు సిద్ శ్రీరామ్ గారు, రాసిన వారు చంద్రబోస్ సార్, అండ్ మ్యూజిక్ ఏమో డిఎస్పి అంతేనా గారు. అంతేనా? సినిమా పుష్ప పార్ట్ 1 ఏదో ఉండాలి కదా. పుష్ప ద రైజ్. ఓకే, ఆల్ ద బెస్ట్. పాడేటప్పుడు సాయి పాడేటప్పుడు ఇలా చేసుకొని పాడకు, శృతి చేరదామిట, ప్రాపర్ గా పాడు. సార్ ప్రాక్టీస్ చేశాను. ఓ అలా ప్రాక్టీస్ చేసావా? ఇలా ప్రాక్టీస్ చేసావా? సరే మేము అలాగే జడ్జ్మెంట్ ఇస్తాం ఈ రోజు. ఇక్కడ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ అంతా అట్లాగే ఉండాలి రే. ఓకే సార్. ఓకే, అంటే ఈ ఎపిసోడ్ లోనా అన్ని ఎపిసోడ్? కౌంటర్ కే కౌంటర్ ఇస్తావేంట్రా? ఆ డైలాగ్ చెప్పు, మెయిన్ డైలాగ్ చెప్పు. జాగ్రత్త, గడ్డం ఊడిపోయింది. తగ్గేదేలే. చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను, ఎవరికి ఎప్పుడు తలవంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు మోసరుగుంటారు, అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు. 18
శ్రీవల్లి ఎవర్రా? చంద్రబోస్ సార్ని అడగాలి. మరి నువ్వు ఎవరిని చేయి చూపించావు? చంద్రబోస్ గారిని చూపించావా నువ్వు? లేదు, సునీత మ్యామ్ని చూపించా, కానీ యాక్చువల్ శ్రీవల్లి ఎవరో చంద్రబోస్ సార్ని అడగాలి. మరి నీ ఫీలింగ్లో సునీత గారు నీకు శ్రీవల్ల? ఒక సిగ్గు ఎగ్గు, ఒక మొహమాటం ఏమిలే ఉంది, కానీ అంటే కాదు నాన్న, ఒక సంవత్సరంన్నర క్రితం అడగాల్సింది కదా. ఒక సంవత్సరంన్నర క్రితం అడగాల్సింది కదా. ఏ ఫీలింగా మీకు? మీకు అప్పుడు సమాధానం వచ్చేది కనీసం. yes or no. ఒక సంవత్సరం క్రితం బాగా పాడారు. ఈ పాటలో కొంచెం కష్టం అది. సిద్ శ్రీరామ్ గారు ఆయన ఇంప్రొవైజేషన్స్ చాలా ఉంటాయి. నువ్వు బాగా అర్థం చేసుకున్నావు పాటని. ఎలా పాడావు అన్నది గురుగారు బాగా పాడేవారు. థ్యాంక్ యూ సార్. ఎవరికి ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను అని సునీత గారి వైపు చూపించి పాడావు. నువ్వు తల వంచక్కర్లేదు, ఆవిడ వెళ్తుంటే మామూలుగా చూస్తే సరిపోద్ది, కనబడుతుంది. అంత చిన్నగా ఉన్నావు నువ్వు. బాగా పాడావు. అక్కడక్కడ 2-3 చోట్ల అపలయ పాట మొదటి భాగంలో కొంచెం టెంపో ఒక 2-3 చోట్ల పోయింది, కానీ బాగా పాడావు. ముఖ్యంగా మాటే మాణిక్యమాయనే శ్రీవల్లి అన్న చోట మాత్రం చాలా బాగా పాడావు. ఆ శ్రీవల్లి వచ్చిన చోటంతా బాగా పాడాడు. రంగస్థలంలో ఎంత చక్కగా పాట విన్నావా? విన్నాను సార్. అదే సందర్భం, అలాంటి సందర్భమే ఈ సినిమాలో కూడా వచ్చింది. కానీ రంగస్థలంలో చిట్టిబాబు వేరు, పుష్పలో పుష్పరాజు వేరు. చిట్టిబాబు అమాయకుడు, పూల తోట లాంటివాడు. పుష్పరాజు అసాధ్యుడు, అడవి లాంటివాడు. అందుకోసం చిట్టిబాబు తనను తను దాసోహం అయిపోయే విధంగా పాడతాడు, కానీ ఇక్కడ దాసోహముడు ఎవరికి తగ్గడు, తనను తను తక్కువ చేసుకోడు. ఇలాంటి ఒక సవాలు ఈ పాటలో ఉంది. ఈ సవాలు అందంగా స్వీకరించి మీ అందరూ మెచ్చేలాగా రాశానని నేను నమ్ముతున్నాను. తర్వాత బాగా పాడావు. కొన్ని ఆ పొరపాట్లు ఇంకా మిగతావి చెప్తారు, కానీ చివరికి ఆరుష్ అంటే ఫ్లవర్ అనుకుంటువా, పాటల రివరు. విజయప్రకాష్ గారు పాటల రివర్. నువ్వు పాడుతుంటే నాకు వస్తుంది షివర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే సరే. ఆ సినిమాలో అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ ఫైర్లా ఉంటారు కదా, నువ్వు నిజంగా ఫ్లవర్లా ఉన్నావురా, ఫైర్లా ఉండాలి. చరణం ఎండ్లో సిద్ శ్రీరామ్ గారు ఆయన స్పెషాలిటీ వచ్చి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇన్నోసెంట్గా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటాయి. ఓవర్గా ఏది చేయరు ఆయన, చాలా సింపుల్గా పెడతారు, కానీ దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కొన్ని సంగతులంతా చాలా క్లీన్గా డిరైవ్ అయి ఉంటుంది, డిఫైన్ అయి ఉంటుంది. నువ్వు ఆ చరణం ఎండ్లో అలాగే వదిలేసావు. మీరు సినిమా చూశారు కదా, విన్నారు కదా, నేనెందుకు పాడాలని. చరణం ఎండ్ ట్రై చేద్దాం ఒకసారి. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. అంతుంది అది. ఈసారి 90% కంప్లీట్ చేసావు. అప్పుడు 40%, 60% వదిలేసావు. కానీ ఇట్స్ ఆల్ డిఫికల్ట్. ఇలా కూర్చొని కామెంట్ చేస్తాం, కానీ ఇలా గెటప్లు వేసుకుని ఏదో ఒక క్యారెక్టర్ని ఇక్కడ పోర్ట్రేట్ చేయడం, ఆ పాటని మళ్ళా ఇలా అంటే ఇక్కడ ప్రజెంట్ చేయడం, ఇట్స్ నాట్ ఈజీ. మీ వయసుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్. ఆ ఎఫర్ట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఏమంటే చిన్న చిన్న విషయాలు హౌ టు గెట్ బెటర్ అనేది, కానీ తప్ప ఇంకంతా ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీవల్లి. శ్రీవల్లి పేరు మార్చుకోమంటావా? వద్దా? మరి శ్రీవల్లి అని నన్ను ఎందుకు చూపించావు? బాగుంటుంది పాడడానికి. ఇన్స్పిరేషన్ కావాలరా? ఈ వయసులోనే అంత ఇన్స్పిరేషన్ కావాలరా నీకు? ఉన్నది 3 జడ్జెస్. ఈయన శ్రీవల్లి కాలేరు, నేను కాలేరు, మీరే శ్రీవల్లి. అమ్మయ్యా. ఒకటి చెప్పు, ఈ ప్లేస్ లో ఎవరు కూర్చున్నా వాళ్ళని శ్రీవల్లి అనేవాడుగా? నన్నే అన్నవా? అవును. ఎవరు కూర్చున్నా అనేవాడు. -20 పాయింట్స్. ఆవిడ ఎప్పుడు మార్క్స్ ఇచ్చారులే, కానీ నువ్వేం ఫీల్ అవ్వకు. -20. జోక్స్ అపార్ట్, గెటప్ రౌండ్ కాబట్టి నీ గెటప్కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. కానీ చాలా చోట్ల శృతి పోయింది. దానికి ఏం చేయాలో ఆలోచించి తర్వాత చెప్తా.
విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ అందుకే మ్యామ్ మేము శ్రీవల్లి అని చెప్పి అదే ముందరే శ్రీవల్లి. అక్కడ ఒక +10 ఒక 15 ఇచ్చేసి. కానీ ఈ ప్లేస్ లో ఎవరు కూర్చున్నా శ్రీవల్లి అనేవాడు అని చెప్పాడు కదా. నేను అనేవాడిని కాదు మ్యామ్. ఎందుకురా మాట మార్చేసావు? ఎందుకు మార్చావు అన్న దాని గురించి ఆలోచిస్తున్నాడు చూడండి. అవును ఎందుకు మార్చాను నేను. స్టిక్ టు వన్ థింగ్. ఏంటి ఇంకోటి ఏమంటే ఎవరు కూర్చుని అనేవాడిని కాదు, ఎవరు కూర్చుంటే ఇదే అనేవాడు. దొరికిపోయావురా, దొరికిపోయావు, అయిపోయింది పో. ఆరుష్, సార్ ఒక మంచి పాటతో ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు నీకు ఒక మంచి బహుమతి. ఓయ్ థ్యాంక్ యూ సార్. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే ఇక్కడికి వెళ్ళి అది విప్పి చూపు అందరికి. బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా గదల ఏ బిడ్డ ఇది నా అడ్డ, పట్టుకుని వెళ్ళు. ఆ కళ్ళ చూడు వేసుకునే ఉంటాయి. పుష్ప వాక్. ఇది నా అడ్డ.